చిన్నప్పుడు నాకేమొచ్చో, ఏం రాదో, మ్యాథ్స్ అంటే భయం, తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్‌లు, నా టాలెంట్ ఏంటో నాకు తెలిసేది కాదు. ఎటెళ్ళాలో అర్థమయ్యేది కాదు. కానీ నా లైఫ్‌లో ఏం జరిగింది? నేనేం హ్యాపీగా లేను. నా టాలెంట్ ఏంటో నాకు తెలియట్లేదు. అప్పుడు నేను ఫైండ్ ఔట్ చేసిన విషయం ఏంటంటే, మనకి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. అది మనమేం అడగం. నీ మాటలు ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుందిరా. నువ్వు వంట భలే చేస్తావురా. ఓ సినిమా చూసొచ్చాక ఏం బావుందో, ఏం బాలేదో భలే చెప్తావురా. వీళ్ళు ఏమున్నా లేకపోయినా వీడు నిజాయితీగా ఉన్నాడురా. రకరకాలుగా ప్రతి ఒక్క కాంప్లిమెంట్ వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకొచ్చిన కాంప్లిమెంట్ ఏది? మాట్లాడతావు. నీకేదైనా కాంప్లిమెంట్ వంట చేస్తావు. చూడు నీకు కాంప్లిమెంట్ ఎవరన్నా సజెషన్స్ ఇవ్వడం. ఆ కాంప్లిమెంట్స్ గనక మనకు నచ్చితే దేర్ ఈస్ అ కరియర్ బిహైండ్ ఎవ్రీ కాంప్లిమెంట్. అరే నాకేం కాంప్లిమెంట్స్ లేవురా, బాగా తింటాను. నిజంగా నువ్వు తినడం అనేదాన్ని ఇష్టపడితే రెస్టారెంట్ కి రండి, మా హాస్పిటాలిటీ స్వీకరించండి. మీరు తినేది ఒక రివ్యూ రాస్తే చాలు. ఆ విషయంలో నీ కాంప్లిమెంట్ వచ్చినా సరే దానికి ఒక కెరీర్ ఉంటుంది. ప్రతి కాంప్లిమెంట్ ని మనం పట్టుకోవాలి. నాకెందుకు నేనేం అడగకుండా నీ కాంప్లిమెంట్ నాకు వచ్చింది అని ఆ కాంప్లిమెంట్ అబ్జర్వ్ చేసి దాని వెనకాల తెలియకనే నీలో డెవలప్ అయిన ఒక స్కిల్ ఉంటుంది. కాంప్లిమెంట్ వచ్చింది, ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్. లెట్ us హాన్ ఇట్, లెట్ us డెవలప్ ఇట్, లెట్ us ఇంప్రూవ్ ఇట్, స్మాష్. మీకు అది ఇంప్రూవ్ అయ్యి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీరు ఎంజాయ్ చేస్తుంటారు తర్వాత సంగతి తర్వాత.